హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ పీపుల్కి గుడ్ న్యూస్ అండి. కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ గ్రామ వాలంటీర్లు పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతుంది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్, ఏపీలో ఇప్పటి వరకు అయితే 2,54,832 వాలంటీర్స్ అయితే పనిచేస్తున్నారు వ్యూయర్స్. కానీ ప్రజెంట్ అయితే 1,26,659 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్కి ముందు 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతుంది వ్యూయర్స్. దీనికి సంబంధించి శాలరీ డీటెయిల్స్ చూస్తే ముందు గవర్నమెంట్ అయితే మనకి 5,000 పే చేసేది వ్యూయర్స్ వాలంటీర్స్కి. బట్ ఇప్పుడైతే పొజిషన్కి 10,000 వరకు గవర్నమెంట్ పే చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి. అయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూస్తే 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు ఉండాలి, ఆధార్ కార్డు అండ్ అలాగే కుల ధృవీకరణ పత్రం అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ మోడ్ కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుందండి. అండ్ ఈ పొజిషన్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూస్తే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ అండి. అండ్ ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే వాలంటీర్స్‌ని ఎలా అలొకేట్ చేస్తారంటే, గతంలో అయితే 50 హౌసెస్‌కి ఒక్క వాలంటీర్ అని చెప్పి ఉంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రతి 300 సిటిజన్స్‌కి ఒక్క వాలంటీర్‌ని అయితే అలొకేట్ చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది మనకి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలియాల్సిందండి. ఇంకో 10, 15 డేస్‌లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్‌తో, క్యాస్ట్ సర్టిఫికేట్‌తో, బ్యాంక్ పాస్‌బుక్‌తో, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌తో మీరు ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ గురించి మనకి ఇంకా ప్రాపర్‌గా డీటెయిల్స్ అయితే రాలేదు. మనకి అఫీషియల్ నోటిఫికేషన్‌లోనే తెలుస్తుంది. ఎందుకంటే ముందైతే మినిమమ్ క్వాలిఫికేషన్ 10th క్లాసేనండి. ఇప్పుడైతే ఇంటర్ చెయ్యొచ్చు. మినిమమ్ ఇంటర్మీడియేట్ ఉండాలి ఈ రోల్‌కి అప్లై చేసుకోవడానికి అని న్యూస్ అయితే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ అండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఎవరైతే ఈ గ్రామ వార్డ్ వాలంటీర్ పొజిషన్స్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అఫీషియల్ సైట్‌లోనే ఈ పొజిషన్స్‌కి అయితే అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ.